మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఒక రకంగా ఏకాంతంగా కలిసి పెళ్లికి ముందే శారీరకంగా ఒకటైనా అయిపోతారు. ఎందుకంటే ఇద్దరు కాబోయే జంట కదా. అందంగా ఉంటారు, ఆకర్షణగా ఉంటారు, పైగా ఒంటరిగా ఉంటారు. మరి జంట కాకుండా ఎందుకుంటారు? అయినా నువ్వు అవేవి ఆలోచించకుండా నీ పని నువ్వు చూసుకో. అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతోందా? కొంచెమైనా బుర్ర పని చేస్తోందా? వాళ్ళిద్దరిని అలా ఒంటరికి పంపించవచ్చా? ఎందుకు పంపించకూడదు? చూడు, ఇద్దరూ వయసులో ఉన్నవాళ్ళు, పైగా ఎవ్వరూ లేని ఏకాంత ప్రదేశానికి వాళ్ళని వెళ్ళమన్నావు. అక్కడ ఏదైనా జరగరానిది జరిగితే? అంటే ఏంటి నీ ఉద్దేశం? ఏంటి? ఏదైనా ప్రమాదం వస్తుందనా? ప్రమాదం అని కాదు, ఇద్దరూ ఒంటరిగా వెళ్తున్నారు కదా, కలిసిపోతే? మనకు కావాల్సింది కూడా అదే కదా. సృజన కూడా తన మనసులో ఉన్నవాడే తన పక్కనున్నాడు కాబట్టి తన కళ్ళెదురుగానే ఉన్నాడని కొంచెం అడ్వాంటేజ్ తీసుకుంటుంది. దానికి వాళ్ళ వయసు సహకరిస్తుంది. దాంతో వాళ్ళిద్దరూ ఒకటైపోతారు. ఇక బంధం ఎప్పటికీ విడిపోదు. తెలివి లేని ఆ గోపి ఇంత గొప్పింటి అల్లుడవుతాడు. సృజన గోపి ప్రేమలో మైమరిచిపోయి ఇంటి విషయాలన్నీ వదిలేస్తుంది. వసుధ, నువ్వు మామూలు దానివి కాదు. రామాయణంలో మందర, భారతంలో శకుని, కలియుగంలో నువ్వు ఒకటే. నీ తెలివితేటలకి హ్యాట్స్ ఆఫ్. కానీ అక్కడ అనుకున్నది అనుకున్నట్టే జరుగుతుంది కదా, తేడా అయితే ఏమీ రాదు కదా. అక్కడ మీరిద్దరూ ఒకటైపోతే అక్కడ తేడా జరగదు. ఇక్కడ మనం కన్న కల కల్లా కాదు. ఇదేంటి గోపి, నీకు గతం గుర్తుకు రావాలనే కదా ఆ గుడిలోంచి తాయెత్తు తీసుకొచ్చి నీకు కట్టాను. నువ్వు నా వాడివని నీకు తెలియాలనే కదా నేను ఇదంతా చేస్తున్నాను. కానీ నువ్వు తనతో బయటికి వెళ్ళడం ఏంటి? ఏంటి తారా, ఎందుకంత టెన్షన్గా ఉన్నావు? ఏం లేదు శ్రీకర్, నన్ను అడిగావు సరే, నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావు? ఏం చెప్పాలో అర్థం కావటం లేదు. సృజన గోపి బయటికెళ్లారంట. ఎక్కడికి వెళ్లారు అంటే తెలియదు అంటున్నారు. సృజన గోపిని లవ్ చేస్తున్నట్టు నటిస్తుంది. కానీ అది నిజమనుకుని గోపి తనని నిజంగానే లవ్ చేస్తే? అసలు వాళ్ళిద్దరూ చెప్పకుండా ఎందుకు బయటకు వెళ్లారా అని టెన్షన్ పడుతున్నాను. సృజన ఫోన్ చేస్తుంది, వీడియో కాల్. మరింకే మాట్లాడు. చూసావా,
నేను గోపి బయటికి వెళ్తున్నాం. లాంగ్ డ్రైవ్ కి వెళ్తున్నాం. ఎవ్వరూ ఉండని చోటికి వెళ్తున్నాం. అక్కడ మేమిద్దరమే ఉంటాం. చుట్టూ అందమైన ప్రకృతి మధ్యలో మేమిద్దరం అంతే. మా జంట బాగుంటుంది కదా. ఈ డ్రైవ్ ఇంకా బాగుంది కదా. ఇంత సడన్ గా ఏంటి? ఆయన ఎక్కడికి వెళ్తున్నారు? అది మాత్రం సస్పెన్స్. ఎవ్వరికీ చెప్పను. అయినా గోపి నేను ప్రేమించుకుంటున్నాం కదా. కాబోయే భార్యాభర్తలమే కదా. మేమిద్దరం వెళ్తుంటే నువ్వు హ్యాపీ జర్నీ అంటావనుకున్నాను. కానీ నువ్వేంటి ఇలా అడుగుతున్నావు? అంటే అది మీరిద్దరూ వెళ్ళడం నాకు హ్యాపీయే, కానీ ముందుగా ఇలా వెళ్తున్నారని అనుకోలేదు కదా, అందుకే అడిగాను. నాకు కూడా తెలీదండి. నన్ను ఒక్క మాట కూడా మాట్లాడనివ్వకుండా మనం బయటికి వెళ్ళాలి అన్నారు. ఎందుకు అని అడిగాను కానీ చెప్పలేదు. ఎక్కడికి అని అడిగాను. తీసుకెళ్తాను కదా అన్నారు. నేను నోరు మూసుకున్నాను అంతే. కానీ ఈ ఏరియా మాత్రం చాలా బాగుందండి. గోపి, నువ్వలా వెళుతూ ఉంటే నాకు దూరం అవుతున్నావేమోనని బాధగా ఉంది. నీకు దగ్గర అవ్వాలనే కదా నేను ప్రయత్నిస్తున్నాను. కానీ నువ్వేంటో నీకు తెలియదు కాబట్టి నువ్వేం మాట్లాడినా నీకు బాధ అనిపించదు. కానీ నేను ఇలా ఏ మాట విన్నా నా మనసు తట్టుకోలేదు. ఏంటి తారా మౌనంగా ఉన్నావు? మొహంలో ఏదో టెన్షన్ కనిపిస్తుంది. ఏమైంది? ఏం లేదు, మన సైట్ గురించి ఆలోచిస్తున్నాను అంతే. ఇదిగో శ్రీకర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఏంటి సృజన, ఇంత సడన్ గా ప్లాన్ చేయడం ఏంటి? కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదు. బాబా, నేను ప్రేమించిన వాడితోనే వెళ్తున్నాను కదా. ఇందులో చెప్పడానికి ఏముంది? హ్యాపీగా మేమిద్దరం కలిసి ఉంటాం కాబట్టి మీరందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని నాకు తెలుసు. అందుకే ఇలా సడన్ సర్ప్రైజ్ గా మీకు చెప్తున్నాను. చూడు, మేమిద్దరం ఎంత సంతోషంగా ఉన్నామో. మేము ఇలా లాంగ్ డ్రైవ్ చేసొస్తాము. అక్కడికి వచ్చాక ఇక్కడ జరిగిన అన్ని ముచ్చట్లు మీకు చెప్తాను. ఉంటాను. బాయ్. ఏంటి తారా, ఇలా జరిగిందేంటి? నాకేం అర్థం కావటం లేదు. అర్థం కాలేదని నన్ను అడుగుతావేంటి? కలిసి వెళ్లారని తెలిసిపోయింది కదా. ఎక్కడికి వెళ్తున్నారో చెప్పమో అని చెప్పారు కదా. ఇంకా నా మొహం చూస్తావేంటి? వెళ్ళు, వాళ్ళెక్కడికి వెళ్తున్నారో ముందు తెలుసుకో. ఇప్పుడు నన్నేమి అడక్కు.